ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో జనసేన నాయకురాలు దిర్శన ఫాతిమారాణి ఆధ్వర్యంలో మాదిగ ఫ్యాషన్ సాహస విన్యాసాల కళా ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో 100 కేజీల రాళ్లతో విన్యాసాలు, అలాగే ప్రమాదకర వీధి విన్యాసాలు, బరువైన వాహనాలను వెంట్రుకలతో లాగడం, అలాగే కొబ్బరికాయని గాల్లోకి ఎగరేసి తలతో పగలగొట్టడం, సాంప్రదాయ డప్పు కిన్నెర వాయిద్యాలు, జానపద కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదిగ మాస్టర్లు ఉన్నారని ప్రస్తుతం సమాజానికి తెలియదని, బ్రతుకు తెరువు కోసం ఎంతో ప్రమాద విన్యాసాలు చేస్తున్నారని, వారిని ఒలింపిక్స్ తదితర అంతర్జాతీయ క్రీడల్లో వీరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని, అలాగే వీరికి ప్రభుత్వం తరపున పెన్షన్లు, అలాగే ఇతర అవసరాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఓకే ఓకే థాంక్స్. తప్పట్లు సరదా పట్టాలి, సరదా తప్పలు పట్టాలి మహాప్రభు జోరుగా. ఓన్లీ ఒక మనిషి పెళ్లి ఎప్పుడు చూడాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అయ్యా మీరు సహకారం చేస్తే మీరు ఏదన్నా ఒక సహకారం తర్వాత సుబేదార్ చినిమల్లి అన్నవరం గారు. సార్ ఒకసారి అలాగే మీడియా మిత్రులు వారు, పోలీసు వారికి కూడా మాదిగ మాస్టర్లు వాళ్ళ కళలను ఇక్కడ తిలకించే అవకాశం కల్పించిన ఫాతిమా గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేనకి, వివిధ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఈ మాదిగ మాస్టర్లు ఉన్నారనే విషయం కూడా సమాజానికి తెలియదు. మరి ఈరోజు చాలామంది నా ముందు తరం వాళ్ళు తెలిసేమో కానీ నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇది రియల్గా చూడటం ఇదే. వాళ్ళ జీవన పోరాటం అయితే నాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు బతకడం కోసం ఇంత కష్టపడాలా,
50 కేజీలు 100 కేజీలు రాళ్ళు మీద వేసుకుని రక్తాలు కారుతా మన మధ్యన మన నవ్వుతం కోసం మన ఆనందం కలగడం కోసం వాళ్ళ రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జిమ్నాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఎంపిక చేయవలసిన అవసరం కూడా ఉందని నేను ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ లేదు, ఎక్కడో మారుమూల ప్రాంతం, డబ్బు లేదు. ఒక అబ్బాయి ఉన్న డిగ్రీ చదవాలని డబ్బులు లేవన్నాడు. డిగ్రీ చదవడం జాయిన్ చేయడానికి ఇదే కష్టం పడాలనే బాధ నాకు చాలా బాధ కలిగించింది. నేను అయితే ఒక 20,000 రూపాయలు సాయం చేయగలిగాను. తప్పకుండా వాళ్ళు ఫోన్ చేయమని చెప్పాను ఫాతిమా గారికి. ఏమన్నా నా వంతు సహాయాన్ని ఆ కుటుంబాలకు ఎప్పుడు అందిస్తాను. ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళందరినీ కూడా నేను అడాప్ట్ చేసుకుంటాను. నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇక్కడ మానవత్వం చూడవలసిన అవసరం, వాళ్ళు పడే కష్టాన్ని ప్రజలకు తెలియజేసిన అవసరం. అందుకు మీ అందరితో నేను చెప్తున్నాను. ఇవాళ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా తిరిగిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేషనల్ మీడియాని అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మా ఫోటోలు ఏమి వేయద్దు, వాళ్ళని మాత్రం కొంచెం హైలైట్ చేసి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందేలాగా మనందరూ చూడాలని మీడియా మిత్రులు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆగస్టు 15 హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్గా ఇక్కడ చేయడం, మా కాన్స్టిట్యున్సీలో సంబంధించిన మిలిటరీ మాధవరం వాసుల్ని సన్మానం చేసే అదృష్టం నాకు కలగడం నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిలిటరీ అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు ఎక్కడో మైనస్ డిగ్రీలో ఉండి మన కోసం పోరాటం చేసి, మన కులం ఏంటో తెలియదు, వాళ్ళ కులం ఏంటో తెలియదు, భారతీయుల కోసం పోరాటం చేసి ప్రాణం త్యాగం చేసినటువంటి ఎంతోమంది వాళ్ళని నివాళులు అర్పించాలి. అదే కాకుండా తిరిగి సైన్యం నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను ఇవాళ మనం సన్మానించుకోవడం అనేది మహాభాగ్యంగా భావిస్తూ ఈ 2 కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఇక్కడ డిజైన్ చేసినందుకు మరొకసారి మరి ఫాతిమా గారిని, వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన జన సైనికులకు, వీర మహిళలకి, మా సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, సత్య గారికి, ఇంకా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పేర్లు పెద్దగా తెలియదు, ఏమనుకోవద్దు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్స్పోజ్ చేయాలి. మన నాయకుడు ఆలోచన ఇదే. ఎక్కడో గిరిజనులు 40 మంది ఉన్నారంటే ఆ 40 మంది ఓట్ల కోసం అయితే అంత డబ్బు ఖర్చు పెట్టట్లా. 40 మంది ప్రాణాలు కాపాడటం కోసం మన నాయకుడు చూశాడు, అక్కడ రోడ్లు వేసాడు. అక్కడి నుంచి 10 నిమిషాలు హాస్పిటల్కి వచ్చి ఆడబిడ్డ పడే ఆవేదన, నిజంగా మరి గర్భం వచ్చే టైంలో, ప్రసవించే టైంలో పడే ప్రసవ వేదన తెలిసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఎవరైతే ఈ మాదిగ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మేము ఆదరిస్తాం. తప్పకుండా ఇది మేము కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతాం. అది మన నెహ్రూ గారు కాన్స్టిట్యున్సీ అంటే అది ఖచ్చితంగా ఆయనతో కూడా మాట్లాడతాం. వాళ్ళకి మనం ఏం చేయాలని కూడా చేద్దాం. కానీ మీడియా మిత్రులందరూ కూడా సహకరించమని కోరుతాం. థ్యాంక్ యూ.